మనము ఈరోజు ఏంటంటే గూగుల్ పే మరియు ఫోన్పేలో ఉన్న హిడెన్ సీక్రెట్ సెట్టింగ్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ సెట్టింగ్ ఆన్ చేస్తే మీ యూపీఐ పేమెంట్ సెక్యూర్ అవుతాయి మరియు ఫ్రాడ్ నుంచి రక్షణ పొందవచ్చు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన ముఖ్యమైన సమాచారం. మనము జనరల్గా ఏంటంటే ఫోన్పే జీపే ఓపెన్ చేసినప్పుడు మనకేంటంటే ఒక బయోమెట్రిక్ కానీ యాప్ లాక్ కానీ లేదంటే పాస్కోడ్ కానీ అడుగుతుంది. సో దాన్ని ఎలా ఆన్ చేయాలి ఫోన్పే జీపేలు అనే దాని గురించి మనం ఈరోజైతే తెలుసుకుందాం. ఎవరికైనా దీని గురించి ముందుగా సమాచారం తెలిసినట్టుంటే వాళ్ళు ఈ వీడియోని స్కిప్ చేయొచ్చు. సో మనం ఫస్ట్ ఏంటంటే ఫోన్పేలో ఏ విధంగా దాన్ని సెట్టింగ్స్ని ఆన్ చేయాలనే దాని గురించి నేర్చుకుంటాం. సో మనం ఫోన్పే క్లిక్ చేయగానే మనకేంటంటే బయోమెట్రిక్ కానీ ఫోన్ లాక్ కానీ పాస్వర్డ్ అవుతుంది కదా, దాన్ని ఎలా సెట్ చేయాలి, ఈవెన్ జీపేలో అయినా సరే ఎలా సెట్ చేయాలనే దాని గురించి ఈరోజు మనం తెలుసుకోం. సో దానికి ఫస్ట్గా ఏంటంటే ప్లే స్టోర్లోకి వెళ్ళి ఫోన్పే అవని జీపే అవని అప్డేట్స్ ఏమైనా ఉంటే అప్డేట్ చేయండి. ఓకేనా, అప్డేట్ చేసిన తర్వాత ఫస్ట్ ఫోన్పేలోకి నేను లాగిన్ అవుతున్నాను అండి. ఓకేనా, ఫోన్పే లాగిన్ అయిన తర్వాత సో బయోమెట్రిక్ అవుతుంది. ఇక్కడ మనం ఫోన్పేలో లాగిన్ అయిన తర్వాత అంటే ఇక్కడ చూడండి పైన ప్రొఫైల్ సింబల్ ఉంది కదా, సో ప్రొఫైల్ సింబల్ పైన క్లిక్ చేయాలండి. ఓకేనా, ప్రొఫైల్ సింబల్ పైన క్లిక్ చేసిన తర్వాత మనం అలాగా కిందికి ఒకసారి రండి. ఓకేనా, ఇక్కడ కిందికి వస్తే ఇక్కడ చూడండి సెక్యూరిటీ అని ఉంచండి. సెక్యూరిటీ, స్క్రీన్ లాక్, పాస్కోడ్, బ్లాక్డ్ కాంటాక్ట్స్ అని ఉంది కదండి. సో ఇక్కడికంటే సెక్యూరిటీలోకి మనం వెళ్దామండి. సో సెక్యూరిటీలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి బయోమెట్రిక్ అండ్ స్క్రీన్ లాక్ అని చూడండి. ఇదేంటంటే ఇది ఆల్రెడీ ఆన్లో ఉందండి. ఇన్ కేసు ఆన్లో లేకపోతే ఆన్ చేయండి. ఇలా ఆన్ చేయడం వల్ల ఏంటంటే మనము ఫర్ సపోజ్ మిగతా యాప్ చూస్తే అవి చూసిన వెంటనే మనం క్లిక్ చేసామంటే ఏంటంటే డైరెక్ట్గా మనం యాప్లోకి వెళ్ళిపోతాం. దానికి లాక్ అంటే మనం బయోమెట్రిక్ కానీ స్క్రీన్ లాక్ కానీ ఆ యాప్కి పర్టికులర్గా మనం వేయలేదు. ఫర్ సపోజ్ ఇప్పుడు ఫోన్పేలో ఇది ఆన్ చేసామనుకోండి, మనం ఆ యాప్ ఓపెన్ చేస్తే మనకి బయోమెట్రిక్ కానీ స్క్రీన్ లాక్ కానీ పాస్కోడ్ కానీ అడుగుతుంది. సో దాన్ని మనం ఎంటర్ చేసి ఓకే చేసిన తర్వాత యాప్లోకి వెళ్తాము. ఓకేనా, ఆ విధంగా దీన్ని స్క్రీన్ లాక్ అండి ఫోన్పేలో చేసుకోవచ్చండి. అదేవిధంగా మనము జీపేలో ఏ విధంగా చేయగలము అనే దాని గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే జీపేలోకి మనము లాగిన్ అవ్వాలండి. జీపేలోకి లాగిన్ అయిన తర్వాత సో ఓకే జీపేలోకి లాగిన్ అయ్యాము. జీపేలో లాగిన్ అయిన తర్వాత ఇక్కడ ప్రొఫైల్ సింబల్ ఉంటుంది కానీ ప్రొఫైల్ పైన క్లిక్ చేయాలండి. ప్రొఫైల్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇలా మనం కిందకి వెళ్ళాలండి. కిందకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి సెట్టింగ్స్ అని ఉంది చూడండి. ఈ సెట్టింగ్స్ పైన క్లిక్ చేయాలండి. సెట్టింగ్స్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేసినట్టే సెట్టింగ్స్లోన యువర్ ఇన్ఫో, నోటిఫికేషన్స్ అండ్ ఈమెయిల్స్, ప్రైవసీ అండ్ సెక్యూరిటీ అని ఉంది. సో ప్రైవసీ అండ్ సెక్యూరిటీ పైన క్లిక్ చేయాలండి. సో ప్రైవసీ అండ్ సెక్యూరిటీ పైన క్లిక్ చేసిన తర్వాత మనకి ఫస్ట్ ఆప్షన్ డేటా అండ్ పర్సనలైజేషన్ అని ఉంది. నెక్స్ట్ అంటే ఎనేబుల్ యాప్ లాక్ అని ఉంది. సో ఇది ఆల్రెడీ ఆన్లో ఉందండి. ఫర్ సపోజ్ మీకు కావాలంటే ఇది ఆన్ చేసుకోవచ్చండి. ఇలా ఆన్ చేయడం వల్ల ఏంటంటే మనం ఎప్పుడైనా సరే జీపే ఓపెన్ చేసిన తర్వాత క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్గా యాప్లోకి వెళ్దాం. మనకెట్ట ముందు అథెంటికేషన్ అడుగుతుంది. బయోమెట్రిక్ అయితే బయోమెట్రిక్, యాప్ లాక్ అయితే యాప్ లాక్, పాస్వర్డ్ అయితే పాస్వర్డ్ని అడుగుతుంది. ఈ విధంగా ఏంటంటే ఎవరైనా తెలియని వ్యక్తులు మన మొబైల్ తీసుకున్నా సరే వాళ్ళు ఏంటంటే డైరెక్ట్గా మన ఫోన్ని యాక్సెస్ చేయలేరు. ఎందుకంటే వాళ్ళకి పాస్వర్డ్ మ్యాండేటరీగా తెలియాలి. సో జస్ట్ ఓపెన్ చేయగలరని ఓపెన్ చేసిన తర్వాత ఆ పాస్వర్డ్ ఎవరికంటే అకౌంట్కి వెళ్ళాలి. సో ఈ విధంగా మనము ఫ్రాడ్ నుండి రక్షణ అనేది పొందవచ్చు అండి. ఈ విధంగా మనము ఫోన్పేలో అని జీపేలో అని మిగతా ఏ యాప్స్లో అయినా సరే మనం ఇలా స్క్రీన్ లాక్ లేదా యాప్ లాక్ అనేది పెట్టుకోవచ్చు అండి. సో ఇది చాలామందికి యూజ్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ డీ కేర్ ఆఫ్ టెక్ తెలుగు.